హే ఎవ్రీవన్, నేను ఈ వీడియోలో హిండాల్కో ఇండస్ట్రీస్ లిమిటెడ్ స్టాక్ యొక్క టెక్నికల్ అనాలిసిస్, ట్రెండ్ అనాలిసిస్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, టార్గెట్స్, బై సెల్ హోల్డ్ గురించి, అంతేకాకుండా ప్రజెంట్ మార్కెట్ కండిషన్లో ఈ స్టాక్లో ఎంట్రీ అవ్వచ్చా, లేదా ఆల్రెడీ మీరు ఇందులో ఇన్వెస్ట్ చేసి ఉంటే ఎంతవరకు హోల్డ్ చేయవచ్చు, అలా కాకుండా ఇఫ్ ఈ స్టాక్ కనుక ఫాలో అవుతే స్టాప్ లాస్ లెవెల్ ఏంటి అనేవన్నీ కూడా ఇన్ డీటెయిల్గా చాలా సింపుల్ వేలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూసి ఈ స్టాక్ యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ని తెలుసుకోండి. ఈ స్టాక్ యొక్క రీసెంట్ ప్రైస్ యాక్షన్ని, అదేవిధంగా చార్ట్ ప్యాటర్న్ కనుక క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఈ స్టాక్ అయితే సిగ్నిఫికెంట్ అప్ ట్రెండ్లో ఉండి దాదాపుగా 8.3% అయితే పెరిగింది పాస్ట్ వీక్లో. అంతేకాకుండా పాస్ట్ మంత్లో 17% అయితే పెరగడం జరిగింది. సో ఇక టెక్నికల్ ఇండికేటర్స్ లైక్ మూవింగ్ యావరేజెస్ని క్లియర్గా అబ్జర్వ్ చేస్తే 50-డే ఈఎంఏ కానీ 200-డే ఈఎంఏ కానీ స్ట్రాంగ్ బై సిగ్నల్స్ని అయితే ఇస్తున్నాయి. బట్ ఆర్ఎస్ఐ మాత్రం ఓవర్ బాట్ కండిషన్ని చూపిస్తుంది. ఇట్ డజంట్ నెసెసరీలీ మీన్ అన్ ఇమీడియట్ రివర్సల్. ఒకవేళ మీరు కనుక ఈ స్టాక్లో ఎంట్రీ తీసుకోవాలనుకుంటే ఈ స్టాక్ యొక్క వాల్యూమ్ని, అదేవిధంగా క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ని క్లియర్గా అబ్జర్వ్ చేస్తూ ఎంట్రీ అయితే తీసుకోండి. ఓవరాల్గా ఈ స్టాక్ అయితే స్ట్రాంగ్ అప్ ట్రెండ్లోనే ఉంది. సో ఇక ఈ స్టాక్ యొక్క సపోర్ట్, రెసిస్టెన్స్, టార్గెట్, బై సెల్ హోల్డ్ గురించి చూసేద్దాం. సపోర్ట్ అయితే 630 అవుతుంది, రెసిస్టెన్స్ అయితే 750గా పెట్టుకోవచ్చు. సో షార్ట్ టర్మ్ టార్గెట్ కూడా 750 అవుతుంది. సో ఈ 670 లెవెల్ని కనుక రీటెస్ట్ చేస్తే బై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు కనుక షార్ట్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేస్తుంటే ఈ 630ని స్టాప్ లాస్గా యూజ్ చేయవచ్చు. ఒకవేళ మీరు కనుక లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేసుంటే హోల్డ్ అయితే చేయవచ్చు. సో ఇదండి ఈ స్టాక్ యొక్క టెక్నికల్ అనాలిసిస్. ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాకుండా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.